త్వరలో బదిలీలు. రాష్ట్రంలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ శాఖల హెచ్ఓడీలు, కలెక్టర్లు, ఎస్పీలను మార్చనున్నట్టు తెలిసింది. సీఎం కార్యాలయంలోనూ మార్పులు ఉంటాయని తెలుస్తున్నది. సిఎస్, డీజీపీని కూడా మారుస్తారంటూ చర్చ జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది సిఎస్, డీజీపీ వాళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏం లేదు. ఆ సిఎస్ చాలా మంచి ఆమె, శాంతికుమార్ మేడం. ఆమె భువనగిరిలో కూడా ల్యాండ్ ఇష్యూస్ కూడా సెటిల్మెంట్ చేసింది. పేదలు కూడా అండగా ఉంది. మంచిగా ఉండలను కదిలించొద్దు. నీకైనా ప్రాబ్లం ఉంటే మనకు గవర్నమెంట్కి అనుకూలంగా లేరు అనుకుంటే మార్చు. మంచిగా ఉన్న చేయదు కదా. మంచిగా ఉన్న వాళ్ళని కూడా తీసి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పుడు సిఎస్ చెప్తున్నలేదు అనుకో, మేడం ఇవన్నీ చదివేటి మరి చదరాలంటే ఏమో చదరని అన్నది అనుకో, మరి ఇట్లా అదే వచ్చింది ప్రాబ్లం. చదివేటోళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మంచి వాళ్ళని తీసేస్తే అర్థం ఇంటెన్షన్, గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఆ డీజీపీతో కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చింది గుప్తా, రవి గుప్తా, ఎందుకు అట్లా ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారే. గ్రామం యూనిటీగా పంటల బీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ రెడీ చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం యూనిటీగా వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నారు. మంచిదే అది. పంటల బీమా పంటల బీమా చేస్తే మంచిదే. చూడు